For the last 2 years, the biggest fear in tech was simple. AI సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని రీప్లేస్ చేస్తుంది. కానీ జూన్ 2026 లో వాల్ స్ట్రీట్ లో ఇంకా పెద్ద ఫియర్ స్టార్ట్ అయింది. వాట్ ఇఫ్ ఏఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనఫ్ మనీ? కంపెనీస్ ఏఐ మీద బిలియన్స్ స్పెండ్ చేస్తున్నాయి, ఏఐ పైలట్స్ రన్ చేస్తున్నాయి, ఎంప్లాయీస్ ని ఏఐ టూల్స్ యూస్ చేయమని ఫోర్స్ చేస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్, ఈ ఏఐ క్రేజ్ నుంచి యాక్చువల్ రెవెన్యూ ఎక్కడుంది? ఆ ఒక్క క్వశ్చన్ చాలు జస్ట్ ఒక్క రోజులో ఇండియన్ ఐటీ స్టాక్స్ నుంచి నియర్లీ 1.35 lakh crore మార్కెట్ వాల్యూ ఎవాపరేట్ అయిపోయింది. ఇన్ఫోసిస్ క్రాష్ అయింది, టీసీఎస్ పడిపోయింది, ఎంటైర్ ఐటీ స్టాక్స్ షాక్ లోకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ నాట్ స్టోరీ ఆఫ్ ఏఐ ఫెయిల్యూర్, ఇది ఏఐ సక్సెస్ అయిన తర్వాత స్టార్ట్ అయిన ప్రాబ్లం. యాక్సెంచర్ ఇచ్చిన వార్నింగ్ స్టాక్ మార్కెట్ గురించి కాదు, ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్ ఫ్యూచర్ గురించి. అసలు యాక్సెంచర్ ఏం చెప్పింది? ఏఐ స్పెండింగ్ ఎందుకు ఇన్వెస్టర్స్ ని భయపడుతుంది? ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అనే నేరేటివ్ నుంచి ఏఐ అసలు మనీ జనరేట్ చేస్తుందా అనే క్వశ్చన్ వరకు మార్కెట్ ఎందుకు వచ్చింది, మరి దాని ఇంపాక్ట్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఎంప్లాయీస్ మీద ఏంటి? లెట్స్ డీకోడ్ దిస్. ఒకసారి 2023లో గుర్తెచ్చుకోండి, చాట్ జీపీటీ వచ్చిన కొత్తలో మార్కెట్ లో ఒక బ్లైండ్ బిలీఫ్ ఉండేది. ఏఐ బూమ్ వస్తుంది, దానివల్ల టెక్ స్పెండింగ్ పెరుగుతుంది, ప్రతి కంపెనీ కొత్త కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తుంది అని. అండ్ ఆబ్వియస్లీ మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ కి రెవెన్యూస్ పిచ్చెక్కిస్తాయని నో బడీ క్వశ్చన్ దిస్ చైన్ ఆఫ్ థాట్. వాల్ స్ట్రీట్ అజ్యూమ్డ్ ఏ వెరీ సింపుల్ ఈక్వేషన్, ఏఐ ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ గ్రోత్ అని. అందుకే ఎన్విడియా స్టాక్స్ రాకెట్ లా పెరిగిపోయినాయి. అందుకే ఓవర్ నైట్ ప్రతి కంపెనీ ఒక ఏఐ కంపెనీ అయిపోయింది. మన ఇండియన్ ఐటీ జైంట్స్ అన్ని ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్స్ అంటూ పెద్ద పెద్ద ప్రెస్ రిలీజెస్ అనేది ఇచ్చేసాయి. కానీ 2026లో పిక్చర్ చేంజ్ కంప్లీట్లీ. ఇన్వెస్టర్స్ సడన్ గా ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, సరే బాస్ ఏఐ అంటున్నారు, రెవల్యూషన్ అంటున్నారు, మరి మీకు వచ్చే రెవెన్యూ ఎక్కడుంది? అక్కడ స్టార్ట్ అయింది అసలైన ప్రాబ్లం. యాక్సెంచర్ రెవెన్యూ పెరిగింది, నో డౌట్, కానీ వాళ్ళు ఫ్యూచర్ కోసం చేసుకునే న్యూ బుకింగ్స్ ఇయర్ ఓవర్ ఇయర్ డిక్లైన్ అయ్యాయంట. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి, మీరు ఒక కొత్త రెస్టారెంట్ పెట్టారు, ఈ రోజు చాలా మంది వచ్చి తిన్నారు, కలెక్షన్ సూపర్, రేపటి కోసం ఒక అడ్వాన్స్ బుకింగ్ కూడా అవ్వలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే అయింది వాల్ స్ట్రీట్ కి. ఫ్యూచర్ రెవెన్యూస్ అనేది ఫ్యూచర్ బుకింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ బుకింగ్ స్లో డౌన్ టుడే, రెవెన్యూ స్లోస్ డౌన్ టుమారో. కానీ అసలు ఈ ఏఐకి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ డబ్బులు ఏమవుతున్నాయి? ఏఐ వల్ల ఐటీ కంపెనీస్ ప్రాఫిట్స్ ఎందుకు రావట్లేదు? దట్ బ్రింగ్స్ అస్ టు ద మోస్ట్ డేంజరస్ ట్రూత్ అబౌట్ నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్. ఎ ట్రూత్ దట్ అటాక్స్ ద వెరీ కోర్ ఆఫ్ హౌ ఇండియన్ ఐటీ మేక్స్ మనీ. మనలో చాలా మంది అనుకుంటారు, ఒక కంపెనీ ఏఐ మీద 100 crores స్పెండ్ చేస్తే వాళ్ళకి రిటర్న్ గా ఒక 200 crores వస్తుంది అని. బట్ గ్రౌండ్ రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక కంపెనీ 100 crores పెట్టి ఏఐ టూల్స్ కొంటుంది, వాళ్ళ డెవలపర్స్ ఫాస్ట్ గా కోడ్ రాస్తారు, కస్టమర్ సపోర్ట్ ఫాస్ట్ గా టికెట్స్ రిజాల్వ్ అవుతుంది, ప్రొడక్టివిటీ మ్యాసివ్ గా పెరిగింది, క్లయింట్ ఈజ్ వెరీ హ్యాపీ. కానీ కంపెనీ రెవెన్యూ మాత్రం పెరగదు. ఎందుకు? ఇమాజిన్ మన టాప్ ఐటీ కంపెనీదే ఒక ప్రాజెక్ట్ ఉంది. బిఫోర్ ఏఐ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 100 ఇంజనీర్స్ కావాల్సి వచ్చేది. సో ఆ ఐటీ కంపెనీ 100 మందికి బిల్లింగ్ చేసేది. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాక అదే వర్క్ ని 70 ఇంజనీర్స్ ప్లస్ ఏఐ కలిపి కంప్లీట్ చేస్తున్నారు అనుకుందాం. వర్క్ ఫాస్ట్ గా అయిపోతుంది. దేర్ ఫోర్ ద కంపెనీ కెన్ నో లాంగర్ బిల్ ఫర్ 100 ఇంజనీర్స్. వాళ్ళు ఇప్పుడు 70 మెంబర్స్ కి మాత్రమే బిల్ చేస్తున్నారు. ఇది చూసి వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ కి భయం పట్టుకుంది. ఏఐ తెచ్చుకుంది రెవెన్యూ పెంచడానికా లేదా బిల్లబుల్ అవర్స్ తగ్గించడానికా? ఇన్వెస్టర్స్ కి మీ డెవలపర్స్ ప్రొడక్టివిటీతో పని లేదు, వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి. సో బిల్లబుల్ అవర్స్ తగ్గిపోతున్నాయి. మరి ఈ టైంలో యాక్సెంచర్ వచ్చి ఏం చెప్పింది అంటే, వాళ్ళ వార్నింగ్ అసలు ఏ గురించి కాదు. యాక్సెంచర్ అసలు ఏఐ ఈస్ ఫాలింగ్ అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిన ఒక చిన్న మాట మొత్తం ఐటీ ఇండస్ట్రీని షేక్ చేసింది. మీడియాలో చూస్తే ఏఐ ఈజ్ ఎ బబుల్, బస్ట్ అయిపోతుంది అని హెడ్లైన్స్ వేస్తారు. కానీ యాక్సెంచర్ సీఈఓ అది చెప్పలేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ 2026 గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ని 3 to 5% నుంచి 3 to 4% కి తగ్గించారు. వింటే చాలా చిన్నగా అనిపిస్తుంది, జస్ట్ 1% చేంజ్ కదా, దీనికే 1.35 lakh crores ఆవిరైపోవడం ఏంటి అని చెప్పేసి. స్టాక్ మార్కెట్ లో ఒక రూల్ ఉంటుంది, వాల్ స్ట్రీట్ డజంట్ రియాక్ట్ టు నెంబర్స్, ఇట్ రియాక్ట్స్ టు డైరెక్షన్. ఇన్వెస్టర్స్ అందరూ గ్రోత్ యాక్సిలరేట్ అవుతుంది అనుకున్నారు, కానీ యాక్సెంచర్ వచ్చి నో, గ్రోత్ ఈజ్ స్లోయింగ్ డౌన్ అని చెప్పింది. అది వినగానే ఇన్వెస్టర్స్ కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. వాళ్ళ మైండ్ లో వచ్చిన థాట్ ఒకటే, గ్లోబల్ లీడర్స్ అయినా యాక్సెంచర్ కే గ్రోత్ స్లో డౌన్ అయితే ఇంకా మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పరిస్థితి ఏంటో అని. ఈ భయంతో ఓవర్ నైట్ స్టాక్స్ అమ్మేశారు. దట్స్ వై ఇండియన్ ఐటీ స్టాక్స్ క్రాష్డ్. కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు వర్క్ చేసే కంపెనీలో రీసెంట్లీ ఏఐ టూల్స్ లైక్ గిట్హబ్, కోపైలట్ ఆర్ చాట్ జీపీటీకి లైసెన్స్ తీసుకున్నారా? అండ్ దాని వల్ల మీ టీమ్ సైజ్ లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? లెట్స్ సీ ద రియల్ గ్రౌండ్ ట్రూత్ ఫ్రమ్ యూ గైస్. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ ఆగలేదు. ఒక పెద్ద స్ట్రక్చరల్ చేంజ్ జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో. బడ్జెట్స్ కొత్తగా రావట్లేదు, ఉన్న బడ్జెట్స్ ని క్యానబలైజ్ అవుతున్నాయి. మార్కెట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయాన్ని రియలైజ్ అవుతుంది,
ఏఐ ఈజ్ ఈటింగ్ ఐటీ బడ్జెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ వన్స్ అని. ఇది చాలా హ్యూజ్ డిఫరెన్స్. ఎర్లియర్ ఒక పెద్ద యూఎస్ క్లయింట్ ఉంది అనుకోండి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఐటీ కోసం 100 మిలియన్ స్పెండ్ చేస్తారు అనుకుందాం. అందులో ఈఆర్పి అప్గ్రేడ్స్, ఎస్ఏపి ప్రాజెక్ట్స్, క్లౌడ్ మైగ్రేషన్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్న మన ఐటీ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు కూడా వాళ్ళు సేమ్ 100 మిలియన్స్ స్పెండ్ చేస్తున్నారు, కానీ ద డెస్టినేషన్ హ్యాస్ చేంజ్. ఆ బడ్జెట్ లో సగం కోపైలట్ లైసెన్సెస్ కి, ఓపెన్ ఏపీఐస్ కి, క్లాడ్ కి అండ్ ఇంటర్నల్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్స్ కి వెళ్ళిపోతుంది. టోటల్ స్పెండింగ్ సేమ్ 100 మిలియన్, ఓన్లీ ద పై ఈస్ స్లైస్డ్ డిఫరెంట్లీ. దిస్ మీన్స్ ఏఐ సొల్యూషన్స్ ని బాగా అమ్మే వాళ్ళు గ్రో అవుతున్నారు. ట్రెడిషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఇంకా పాత మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ మీద బతుకుతున్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇన్వెస్టర్స్ భయపడేది రిసెషన్ గురించి కాదు, లే ఆఫ్స్ గురించి కాదు. దే ఆర్ టెరిఫైడ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ డిస్ట్రప్షన్స్. ఏఐ మీద ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఈజ్ ఇట్ బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ అనేది? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే ఏ కాస్ట్ ఓపెన్ గా ఉండవు, హిడెన్ గా ఉంటాయి. మీకు కాస్ట్ మోడల్స్ గురించి చెప్తా. కాస్ట్ 1 మోడల్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లేదా జెమినీ వాడుతున్నారా, ప్రతి ఏపీఐ కాల్ కి డబ్బులు కట్ అవుతున్నాయి. ఎంటర్ప్రైజ్ స్కేల్ లో మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వెళ్తాయి, బిల్స్ మౌంట్ ఎవరెస్ట్ టచ్ అవుతున్నాయి. కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఏఐ రన్ అవ్వాలి అంటే జీపీయూస్ కావాలి, మ్యాసివ్ క్లౌడ్ స్టోరేజ్ కావాలి, ఫాస్ట్ నెట్వర్కింగ్ కావాలి. ద ఏఐ రెవల్యూషన్ ఈజంట్ చీప్. కాస్ట్ 3 డేటా. చాలా కంపెనీస్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టినాక అర్థమవుతుంది ఏంటి అంటే, వాళ్ళ డేటా అంతా చెత్తగా ఉంది, స్ట్రక్చర్డ్ గా లేదు. ఆ డేటా క్లీన్ చేయడానికి నెలలు పడుతుంది. కాస్ట్ 4 and 5 సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. బ్యాంక్స్, హెల్త్ కేర్ లాంటి డొమైన్ లో ఏఐని సెక్యూర్ గా డిప్లాయ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలా కంపెనీస్ దగ్గర ఫ్యాన్సీ ఏఐ డెమోస్ ఉంటాయి, కానీ అవి యాక్చువల్ బిజినెస్ లోకి వెళ్లి రెవెన్యూ జనరేట్ చేసేవి చాలా తక్కువ. ఏ సిఇఓ డెమో అండ్ యాక్చువల్ రెవెన్యూ డెమోస్ ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. మార్గన్ స్టాన్లీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా దీని గురించే. ఏఐ స్పెండింగ్ ఈస్ గ్రోయింగ్ బట్ బిజినెస్ రిజల్ట్స్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్ అని. ఏఐ అడాప్షన్ కి, ఏఐ మానిటైజేషన్ కి చాలా తేడా ఉంది అని మార్కెట్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మన కెరీర్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, వాల్ స్ట్రీట్ బాధలు మనకెందుకు, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టు యువర్ డెస్క్. ఫ్రెషర్స్ మీరు అర్థం చేసుకోవాలి, మీరు మోస్ట్ ఎఫెక్టెడ్. ఇదైతే ఫర్ షూర్ చెప్తున్నాను, బికాస్ కంపెనీస్ ఆర్ బికమింగ్ రూత్లెస్లీ సెలెక్టివ్. ఒకప్పుడు బెంచ్ మీద కూర్చోబెట్టి నేర్పించచ్చులే అని 100 మందిని హైర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 50 ఏఐ ఎనేబుల్డ్ ఫ్రెషర్స్ ని మాత్రమే తీసుకుంటున్నారు. యూ నీడ్ టు నో హౌ టు ప్రాంప్ట్, హౌ టు యూజ్ ఏఐ టు కోడ్ ఫాస్టర్ రైట్ ఫ్రమ్ ద డే 1. మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ అంటే 3 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వెల్కమ్ టు ది డేంజర్ జోన్. మీరు చేసే పని రిపిటేటివ్ గా ఉంటే, లైక్ మాన్యువల్ టెస్టింగ్, బేసిక్ డాక్యుమెంటేషన్, సపోర్ట్ ఆపరేషన్స్ ఆర్ ఈవెన్ సింపుల్ కోడింగ్, ఏఐ కెన్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ డ్రామాటికల్లీ. దట్ మీన్స్ కంపెనీస్ కి ఇప్పుడు సేమ్ అవుట్పుట్ తెప్పించడానికి తక్కువ మంది చాలు. యూ హ్యావ్ టు అప్ స్కిల్ ఇంటూ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సీనియర్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, యూ గైస్ ఆర్ రిలేటివ్లీ సేఫర్. ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ ఎంతో కొంత అంటే ఇంకో 10 ఏళ్లలో మీరు రిటైర్ అయిపోతారు అనుకుందాం, లేకపోతే 10-15 ఏళ్లలో రిటైర్ అయిపోతారు అనుకుందాం. ఆల్రెడీ మీరు ఎంతో కొంత ఎర్న్ చేసి ఉంటారు కాబట్టి ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళి ఉంటారు ఫైనాన్షియల్ గా. అండ్ ఇంకోటి, కంపెనీస్ కి ఇంకా సిస్టమ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసేవాళ్ళు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ మేనేజ్ చేసేవాళ్ళు, డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు అండ్ అసలైన ఏఐ స్ట్రాటజీస్ బిల్డ్ చేసే వాళ్ళు కావాలి. ఏఐ విల్ యాంప్లిఫై యువర్ స్కిల్స్, ఇట్ వోంట్ రీప్లేస్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ని, మీ క్లయింట్ తో మాట్లాడే ఒక చాకచక్యాన్ని ఏఐ ఎప్పుడు రీప్లేస్ చేయలేదు. ఎవ్రీవన్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ షౌటింగ్, విల్ ఏఐ రీప్లేస్ ఐటీ జాబ్స్? కానీ వాల్ స్ట్రీట్ ఆస్కింగ్ ఎ మచ్ మోర్ ప్రాక్టికల్ అండ్ స్కేరియర్ క్వశ్చన్, విల్ ఏఐ జనరేట్ ఎనఫ్ మనీ టు జస్టిఫై ద ట్రిలియన్స్ ఆల్రెడీ స్పెంట్ ఆన్ ఇట్ అని. ఇది మన ఐటీ హిస్టరీలోనే ఒక పెద్ద మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఇది. ద రియాలిటీ సింపుల్, ఎవరైతే ఏఐ టూల్ ని యూజ్ చేసి క్లయింట్స్ కి కాస్ట్ సేవ్ చేసే సొల్యూషన్స్ ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ 5 years ఐటీని రూల్ చేస్తారు. ఏ కంపెనీ అయితే ఇలాంటి ఒక పందాలో పనిచేస్తుందో ఆ కంపెనీ కూడా చాలా చాలా ముందుకు వెళ్తుంది. మీరు ఆ టాప్ బ్రాకెట్ లో ఉండాలి అనుకుంటే, డోంట్ జస్ట్ లెర్న్ ఎ సింటాక్స్ ఆర్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లెర్న్ హౌ టు ఇంటిగ్రేట్ ఏఐ టు సాల్వ్ రియల్ ఎక్స్పెన్సివ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఈ వీడియో మీ పర్స్పెక్టివ్ ని కొంచెమైనా మార్చింది అనుకుంటా. రోజు మీరు న్యూస్ లో చూస్తున్న న్యూస్ కి ఒక అర్థాన్ని అయితే ఇచ్చింది అనుకుంటా, ఎందుకంటే తెలుగులో చెప్పడం వల్ల, సింపుల్ గా చెప్పడం వల్ల. షేర్ దిస్ డైరెక్ట్లీ విత్ యువర్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ ద వన్ ఫ్రెండ్ హూ ఇస్ బ్లైండ్లీ ప్రిపేరింగ్ ఫర్ ఐటీ జాబ్స్ వితౌట్ నోయింగ్ వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఈ రియాలిటీ చెక్ అవసరం. లెట్స్ సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ దిస్ షిఫ్ట్ టుగెదర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. Until then, this is Krishna signing off. Jai Hind.